అందరికీ నమస్కారం అండి. నేను మీ మోనికా చంద్రమౌళి. మీ యూనివర్సల్ ట్రిపుల్ ఎయిట్ ఛానల్కి మళ్ళీ తిరిగి స్వాగతం చెప్తున్నాను. మనలో చాలామందికి ఒక కామన్ క్వశ్చన్ ఉంటుంది. అదేంటి అంటే, నాకు కొన్నిసార్లు నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి, అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందా అని. ఈరోజు మనం దీని వెనక ఉన్నటువంటి సైంటిఫిక్ అండ్ స్పిరిచువల్ లాజిక్ని అర్థం చేసుకుందాం. ఎందుకు లా ఆఫ్ అట్రాక్షన్ మన నెగిటివ్ ఆలోచనలకే స్పందించదు, లేదా ఎప్పుడైతే స్పందించాలో ఆ సమయం ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో మొత్తంలో. దీన్ని నేను పార్ట్స్ వైజ్ డివైడ్ చేశాను. పార్ట్ 1 నుంచి కంటిన్యూ చేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. అందులో మొదటిది, నెగటివ్ థింకింగ్ ఈజ్ న్యాచురల్. మనకి నెగిటివ్గా థింక్ చేయడం అనేది ప్రకృతిలో న్యాచురల్గా జరిగే ఒక ప్రాసెస్. మన బ్రెయిన్ స్ట్రక్చర్ని చూస్తే మనకు రోజుకి 60,000 నుండి 70,000 ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందులో 70% వరకు ఆటోమేటిక్ నెగిటివ్ థాట్సే అయి ఉంటాయి. అంటే మీరు నెగిటివ్ ఆలోచన చేయడంలో తప్పేమీ లేదు, కానీ అదే ఎనర్జీ ఫీల్డ్లో ఎక్కువసేపు ఉండడం అనేది చాలా ప్రమాదం. లా ఆఫ్ అట్రాక్షన్ మీరు ఒక్కసారిగా ఆలోచించిన విషయానికి స్పందించదు. రిపీటెడ్గా ఏ ఆలోచన అయితే ఆలోచిస్తారో, స్ట్రాంగ్గా ఏ భావన అయితే మీరు ఇస్తారో, అంటే ఫీలింగ్ ఏదైతే ఇస్తారో, ఆ రెండింటిని బేస్ చేసుకొని అట్రాక్షన్ అనేది మొదలవుతుంది. సో ఇక్కడ క్లియర్గా మీకు చెప్తున్నాను, రిపీటెడ్ థాట్ ప్లస్ స్ట్రాంగ్ ఎమోషన్ ఈక్వల్స్ టు అట్రాక్షన్. అందుకే మిమ్మల్ని మీరు ఒకప్పటి నెగిటివ్ ఆలోచన కోసం నిందించుకోకండి. అండ్ రెండవది, యూనివర్స్ రెస్పాన్స్ టు డామినెంట్ వైబ్రేషన్. విశ్వం ఒక సెన్సిటివ్ రేడియో రిసీవర్లా పనిచేస్తుంది. మీరు ఎక్కువగా భావించే ఏ భావం అయితే ఉంటుందో అదే యూనివర్స్కి డామినెంట్ ఫ్రీక్వెన్సీ. ఉదాహరణకి, ఒక వ్యక్తి నా డబ్బు పోతుందేమో అనే భయాన్ని 2 minutes పాటు అనుకున్నారే అనుకోండి, కానీ రోజంతా నేను సంపన్నుని, నేను డబ్బు ఉన్నవాడిని, నేను చాలా ధనవంతుణ్ణి అనే భావనతో ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ అతను సంపన్నుడనే అట్రాక్ట్ అవుతుంది. కానీ మీరు ఒక్కసారి నేను ధనవంతుణ్ణి అని విజువలైజ్ చేసి ఇక రోజు మొత్తం డౌట్ఫుల్గా, ఫియర్గా, ఫ్రస్ట్రేషన్లో ఉంటే గనక యూనివర్స్ లేదు, మీకు డబ్బు లేదనే ఆ ఫ్రీక్వెన్సీకి యూనివర్స్ రెస్పాండ్ అవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ డస్ నాట్ రెస్పాండ్ టు వన్ బ్యాడ్ థాట్, ఇట్ రెస్పాండ్స్ టు కన్సిస్టెంట్ ఎమోషన్. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఈ బ్యాడ్ ఆలోచనకి మాత్రమే రెస్పాండ్ అవ్వదు. మీరు కంటిన్యూస్గా ఏ ఆలోచన అయితే ఆలోచిస్తూ ఒక ఎమోషన్ని బయటికి తీస్తారో, లైక్ మీరు ఒక బాధపడేటువంటి విషయం గురించి ఆలోచిస్తున్నారు, ఒకసారి ఆలోచిస్తే యూనివర్స్ ఏమీ రెస్పాండ్ అవ్వదు. బట్ దాన్నే రోజంతా ఆలోచిస్తూ అండ్ మీ ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఏడవడం అనేది చేశారు అనుకోండి, అప్పుడు యూనివర్స్ మీకు దానికి రెస్పాండ్ అవుతుంది. పార్ట్ నెంబర్ 3, రెసిస్టెన్స్ అన్నది అసలు ప్రాబ్లం. నెగిటివ్ థింకింగ్లో ఉండడం కన్నా, ఎందుకు నాకు ఇంకా ఇది అట్రాక్ట్ కావడం లేదు, నాకు విజువలైజేషన్ రాదు, నేను తప్పుగా చేస్తున్నానేమో, ఇలాంటి సెల్ఫ్ డౌట్, ఫియర్, గిల్ట్ అంటేనే రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అనేది అట్రాక్ట్ అవుతున్న ఎనర్జీని స్టాప్ చేసేస్తుంది. ఇలా ఆలోచించడం కన్నా, మీ ఫోను ఒకవేళ ఛార్జింగ్ పెట్టున్నారనుకోండి, ఒక చిన్న స్పార్క్ వచ్చినా సరే ఛార్జింగ్ ఆగుతుంది. అలానే రెసిస్టెన్స్ అంటే ఎనర్జీ బ్లాక్ అవుతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే గనక, సెల్ఫ్ కంపాషన్ చేసుకోండి, అవేర్నెస్తో ఉండండి అండ్ జర్నలిజం చేయండి, బ్రీత్ అవుట్స్ చేయండి. పార్ట్ నెంబర్ 4, వాట్ టు డూ వెన్ నెగిటివ్ థాట్స్ కమ్. నెగిటివ్ ఆలోచనలు వచ్చేటప్పుడు నేనేం చేయాలి, అవి వస్తూ ఉన్నాయి, నేను ఆలోచించొద్దు అన్నా సరే అవి వస్తున్నాయి, నేనేం చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, మీకు వచ్చే నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేయండి. జడ్జ్ చేయొద్దు, ఇది ఎందుకు వస్తుంది, ఇలా వస్తుంది, ఎందుకు వచ్చి నా మైండ్ని డిస్టర్బ్ చేస్తుంది, ఇలా ఆలోచించొద్దు, ఇలా జడ్జ్ చేయొద్దు. జస్ట్ అబ్జర్వ్ దెమ్. ఆ నెగిటివ్ థాట్స్ ఏంటి, ఇది కూడా నా మైండ్లో ఒక ప్యాటర్న్, ఇది ఇంతే అని సానుకూలంగా వాటిని గుర్తించండి. అండ్ నేను ఇప్పుడు మీకు చాలా సింపుల్ టెక్నిక్స్ చెప్తాను, వాటిని ట్రై చేయండి. మీకు వచ్చేటువంటి నెగిటివ్ థాట్స్ ఆల్మోస్ట్ తగ్గిపోతాయి. ఫస్ట్ వచ్చేసి జర్నలింగ్. నా ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, దాని వెనుక ఉన్న నమ్మకం ఏంటి, ఇది రాయండి. రెండోది రీఫ్రేమ్. నాకు ఇది ఎందుకు రాలేదు అనే బదులు
ఇది రాకపోతే నాకేం మెరుగుపడుతుంది, ఇది నాకు రాలేదు, దీనివల్ల నాకు వచ్చినటువంటి లాభం ఏంటి అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మూడవది అఫర్మేషన్స్ రీప్లేస్మెంట్. నేను నా దగ్గర ఉన్నటువంటి అన్ని భయాల్ని వదిలేసి నేను ధైర్యాన్ని నాలో నింపుకుంటున్నాను, నేను బెటర్ ఆలోచనల్ని చూస్ చేసుకుంటున్నాను. సో ఇలా అఫర్మేషన్, నెగిటివ్ అఫర్మేషన్ తీసేసి పాజిటివ్ అఫర్మేషన్ని రీప్లేస్ చేయడం. అలాగే బ్రీత్ అవుట్ చేయండి అండ్ చాంటింగ్ చేయండి. మంత్రాస్ చాంటింగ్ ఏదైనా కానివ్వండి, మంత్రా చాంటింగ్ చేయండి. మీ మైండ్ దానివల్ల చాలా కామ్ అవుతుంది అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎనర్జీ కూడా చాలా ఫ్లోలో ఉంటుంది. పార్ట్ నెంబర్ 5, లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ఫర్గివింగ్, డోంట్ ఫియర్ మిస్టేక్స్. లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడూ కూడా ఒక పనిష్మెంట్ సిస్టమ్ కాదు, ఇది ఒక ఎనర్జీ మ్యాచింగ్ సిస్టమ్ మాత్రమే. మీరు ఒకసారి డౌట్ పెట్టారని, ఒకసారి ఏడ్చారని యూనివర్స్ కోప్పడదు. మీరు మళ్ళీ అలైన్మెంట్లోకి వస్తే చాలు, యూనివర్స్ మళ్ళీ మీకు ఫ్లోలోకి వచ్చేస్తుంది. మీరు ఏది అడిగినా దాన్ని వెంటనే ఇవ్వడానికి సందేహపడదు. మనలో మానవత్వం ఉంది, మనలో లోపాలు చేస్తాం, అలానే విశ్వంలో అనుగ్రహం కూడా ఉంటుంది. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ జర్నీ అనేది ఒక స్పిరిచువల్ జర్నీ. ఇట్స్ నాట్ పర్ఫెక్షన్, ఇది పర్ఫెక్షన్, ఇలా పర్ఫెక్ట్గా ఉండాలి అనేది ఇందులో ఏమీ ఉండదు. కానీ ఇది ప్రజెన్స్, మీ ప్రజెన్స్ని మాత్రం పర్ఫెక్ట్గా కోరుకుంటుంది. అండ్ ఈరోజు మన వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం అనేది మళ్ళీ ఒక్కసారి రీక్యాప్ చేద్దాం. నెగిటివ్ థింకింగ్ వలన లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పూర్తిగా ఫెయిల్ కాదు. అండ్ రెండవది డామినెంట్ థాట్ ప్లస్ ఎమోషన్ ఈక్వల్స్ టు అట్రాక్షన్. మూడవది రెసిస్టెన్స్ అంటే మీకు ఏదైతే భయాలు, డౌట్లు, గిల్ట్ ఉన్నాయో ఇవన్నీ కూడా రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ అన్న వాటిని రిలీజ్ చేయాలి. ఫోర్త్ వన్, లా ఆఫ్ అట్రాక్షన్ మనల్ని పనిష్ చేయదు, అట్రాక్ట్ చేసే ఎనర్జీని మాత్రమే రిఫ్లెక్ట్ చేస్తుంది. ఫిఫ్త్ వన్, అవేర్నెస్ ప్లస్ బ్రీత్ ప్లస్ రీప్రోగ్రామింగ్ టూల్స్ అనేవి మనం వాడాలి. మీకు నెగిటివ్ థాట్స్ దేని గురించి ఎక్కువ వస్తున్నాయి కింద కామెంట్లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఏ టెక్నిక్ మీకు ఉపయోగపడుతుందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీ ఎనర్జీని రీసెట్ చేయడానికి ఒక చిన్న స్విచ్ వర్డ్ లాగా యూజ్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ యూనివర్సల్ లా ట్రిపుల్ ఎయిట్ ఛానల్, ప్రేమతో మీ మోనికా చంద్రమౌళి.